ఒకరోజు నేను మరణిస్తాను, నేను కూడా సమాధి చేయబడతాను, ఆ సమాధి చేయబడిన తర్వాత నేను తిరిగి లేస్తాను, నమ్మకం గల వారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? అయితే దానికి సాదృశ్యంగా లోకానికి చాటి చెప్తున్నావు. ఏమని తెలుసా? ఒకరోజు నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, దానికి సాదృశ్యంగా ఇదిగో ఇప్పుడే నేను బాప్తిజం ద్వారా మరణించిన వాడినై సమాధి చేయబడుతున్నాను, తిరిగి లేస్తాను. ముందుగా లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు. నేను మరణానికి భయపడాల్సిన అవసరంలా, మరణించడానికి భయపడిన అవసరంలా. నేను మరణానికి భయపడను, మరణించడానికి భయపడను. కారణం ఏమిటయ్యా అంటే, నేను మరణించాను అంటే తిరిగి లేస్తాను. ఎలా లేస్తావు? ఏ దేవుడైతే నా ప్రభువైన యేసుక్రీస్తును మరణము నుండి లేపెనో ఆ దేవుడే నాకు మాట ఇచ్చాడు, యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి వారు మరణించినను తిరిగి లేస్తారు అని చెప్పి ఆ దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి మరణించినా తిరిగి లేస్తాను. అది విశ్వాసం, అది మన నమ్మకం. అదండి బాప్తిజం వెనుకున్న అద్భుతమైనటువంటి అర్థం.